నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాఠశాలలు కాలేజీలను మత మార్పిడి ముఠాలు తమ అడ్డాగా మార్చుకుంటున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలని వేదికలుగా చేసుకుని సువార్త సభలు, స్వస్థత కూటముల పేరుతో యథేచ్ఛగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల ముసుగులో మత మార్పిడులకు పాల్పడుతున్నారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ గత ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో వీరి ఆటలు సాగాయి. కానీ ఏపీలోని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం మత మార్పిడి ముఠాల ఆగడాలకు చెక్ పెట్టింది. ఇకపై ప్రభుత్వ స్కూళ్లలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు, వివాహాది వేడుకలు నిషేధించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ రీజనల్ డైరెక్టర్లకు, డిఈఓలకు, హెడ్ మాస్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు కార్యక్రమాలను స్కూళ్లలో అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ వర్కింగ్ అవర్స్కు ముందు కానీ, ఆ తరువాత కానీ, లేదా సెలవు దినాల్లో కానీ పాఠశాల ప్రాంగణాల్లో ప్రైవేటు కార్యక్రమాలను నిషేధిస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది చంద్రబాబు సర్కార్. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయం రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనుక లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అవిశ్రాంత పోరాటం దాగుంది. కొన్ని సంవత్సరాలుగా స్కూళ్ళు, కాలేజీలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలను నిషేధించాలంటూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పోరాటం చేస్తోంది. మొన్నటికి మొన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో రవి అబ్రహం అనే పాస్టర్ నేతృత్వంలో సువార్త స్వస్థత సభలకు ప్లాన్ చేశారు. ఇందుకోసం ఊరు వాడ వాల్ పోస్టర్లతో ప్రచారం కూడా చేశారు. దీన్ని గమనించిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్వస్థత సభకు వచ్చిన జనాన్ని అక్కడి నుంచి పంపించేశారు. అంతేకాకుండా హెడ్ మాస్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు స్కూల్ గేటు తాళం వేసేశారు. దీంతో సువార్త స్వస్థత సభకు అడ్డుకట్ట పడినట్లయింది. ఇదొక్కటే కాదు, గతంలో కూడా ప్రభుత్వ సంస్థల్లో తలపెట్టిన ఎన్నో మతపరమైన కార్యక్రమాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం విజయవంతంగా అడ్డుకోగలిగింది. తాజాగా ప్రభుత్వ స్కూళ్లలో మతపరమైన కార్యక్రమాలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎట్టకేలకు ఆ సంస్థ పోరాటం ఫలించినట్టయింది. అటు ప్రభుత్వ నిర్ణయంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం హర్షం వ్యక్తం చేస్తోంది. తమ ఎక్స్ అకౌంట్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు కూడా తెలియజేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.